అమరజీవి డాక్టర్ బి విజయలక్ష్మి గారి జీవిత చరిత్ర 9వ భాగం 5/5/20 తోడి కోడలి ఆపరేషన్. నా రెండవ తమ్ముడు గోపాలం భార్య సత్యకళ గుండె జబ్బుతో బాధపడి 1 ఏడాది ఏవేవో చికిత్సలు చేశారు. 2 వాల్వులు దెబ్బతిని ఆపరేషన్ చెయ్యాలి. జూలై 1986 సంవత్సరంలో నిజామియా హాస్పిటల్లో ఆపరేషన్ చెయ్యటానికి నిర్ణయం జరిగింది. మే నెలలో ఆమె వచ్చి ప్రకృతి చికిత్సాలయంలో ప్రవేశించి ఆహారం మార్పు చేస్తే ఎంతో మేలు కూడా జరిగింది. డాక్టర్ అమ్మగారు పంజాగుట్టలో డాక్టర్ బాపూజీ ఇంట్లో అనారోగ్యంతో మంచం పట్టి జూన్ 25 తేదీన సత్యకళ అక్కయ్యను చూడాలని పంజాగుట్ట తీసుకొని వెళ్ళమని నన్ను అడిగి, సరేనమ్మా రేపు తీసుకువెళ్తాను. మన్నాడు 1 గంటలకు హాస్పిటల్ నుండి పంజాగుట్టకు వెళుతుంటే అక్కయ్య ఆరోగ్యం ఎలా ఉందని నన్ను సత్యకళ బాగానే ఉందని చెప్పి పంజాగుట్టలో బాపూజీ నేను భోంచేస్తాను. 1:30 గంటలకు ఫోన్ చేశాడు సుభాష్. సత్యకళకు హార్ట్ అటాక్ వచ్చిందని బాపూజీ వెంటనే చికిత్సాలయానికి చేరారు. అప్పటికే ఆమె దివంగతురాలు. ఎంతో అనాయాసంగా ఎవరితో సేవలు చేయించుకోకుండా భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళిన పుణ్యస్త్రీ ఆమె. ఈ విషయం డాక్టర్ అమ్మగారికి చెప్పి వెంటనే ఆమె సత్యకళ అదృష్టవంతురాలు వెళ్ళిపోయి దానికి ఆపరేషన్ చేయిద్దామనుకోను. ఆ ఖర్చులు నేనే పెట్టుకుందామనుకోను. అంచేత ఆవులు అమ్మిన డబ్బులోంచి 4,000 ఖర్చు పెట్టి అంత్యక్రియలు చేయించమని ఆమె ఆదేశానుసారమే అంత్యక్రియలు చేయించారు. తోడి కోడల్ని సొంత చెల్లెలిగా ప్రేమించి చివరికంట డాక్టర్ గారు సేవ చేశారు. చివరికంట ఇవాటిది చివరి గోసేవ. భీమవరం ఆశ్రమంలో ఉండే రోజులో ఒక జమీందారు గారు మా దారిద్ర్యాన్ని చూసి ఒక ఆవు ఇచ్చారు. గురువు గారి అనుమతి తీసుకొని అప్పటి నుండి డాక్టర్ అమ్మగారికి ఆవును మేపడం, కడగటం, పేడ తీయటం, పాలు తీయటం మొదలైన పనులన్నీ చేసి ఒక రోజున ఆవు పారిపో నేను ఇంటికి వచ్చి ఆవు కనిపించకపోవడంతో ఆమెను ఆవుని వెతికి తీసుకొనిరా, లేకపోతే ఇంటికి రావద్దు. ఆమె పౌరుషంతో ఆవుని వెతకటానికి మండు టెండలో తిరిగి రైల్వే లైన్ ప్రక్కన పురక తప్పి పడిపోయి సాయంత్రం వరకు ఆమె ఇంటికి రాకపోవడం ఆశ్రమంలో పనిచేసేవాళ్ళు నేను 4 పక్కల చివరకు రైల్వే లైన్ పక్కన పడి ఉన్న ఆమెను నీళ్లు తాగించి శీతలోపచారాలు చేసి ఇంటికి తీసుకొచ్చి ఆ రోజంతా ఆమె ఎంతో నీరసంగా ఏడుస్తూ తానంతట తానే తిరిగి మర్నాడు నా తొందరపాటుకు ఆమెను క్షమాపణ ఆవు రావడంతో ఆమె కూడా కోలుకోరు. హైదరాబాదు వచ్చాక మా నాన్నగారు 1956లో ఒక బర్రెను గేదెనిచ్చారు. దాన్ని మేపుతో పాలు తాగేవాడు. 1974 డాక్టర్ జానకీదేవి ప్రసాద్ గారు చికిత్సకై వచ్చి ఆమె బర్రెను తీసివేసి ఆవులను పెట్టమని గోశాలకు ఒక షెడ్డు కూడా కట్టించమని, ఆవుల్ని పెట్టే నష్టం వస్తుందని మా ట్రస్ట్ వారు మమ్మల్ని ఆవుని తెచ్చుకోమని కమల్ నయన్ బజాజ్ గారి సలహాతో బెంగుళూరు నుండి 2 జెర్సీ ఆవులను తెప్పించాం. ఒకటి జెర్సీ, మరొకటి హోలిస్టిస్. ఈ రెంటిని డాక్టర్ అమ్మగారి శ్రద్ధగా ఒకసారికి సహాయంతో మేపి అవి దూడలు పెడితే 1 డజన్ దాగు తయారై ప్రతి సంవత్సరం 3-4 వేలు నష్టం. ఒకసారి మా పిల్లలు ఆమెను అడిగారు, అమ్మా నష్టపెట్టుకుంటూ ఆవుల్ని మేపే కన్నా ఆవుల్ని అమ్మేసి పాలు కొనుక్కోవడం మంచిదిగా. అప్పుడు ఆ పిల్లని పెంచడం కూడా డబ్బు ఖర్చు అవుతుందిరా, అది నష్టంగా భావించి పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులు మానేస్తారా అబ్బాయి. ఆవుల పెంపకంలో కలిగిన నష్టం కాదు. శుభ్రమైన పాలు, పెరుగు, నెయ్యి తిని మనమంతా గుండ్రంగా ఉంది. ఆవుల్ని తీసేసే ఆలోచన లేదు నాయన, ఎంత నష్టమైనా భరిస్తానన్నది. ఆమె జబ్బుతో మంచం మీద పడి ఉండి ఆవుల మంచి చెడ్డలు ఆలోచించడం మొదలెట్టి వాటిని పిల్లలు చూడలేదే నిర్ణయానికి ఒక రోజున మమ్మల్ని అందరినీ పిలిచి, ఆవుల్ని మీరు పెంచలేరు, వెంటనే అమ్మి వేయమని
ఎవరైనా ఆవుల్ని పెంచుకొని బతికే వాళ్ళని చూసి తక్కువ డబ్బుకైనా సరే ఆవుల్ని ఇచ్చేవి. ఒక స్నేహితుడికి 6 ఆవుల్ని 10,000కి ఇచ్చేసి గోసేవ చేసే అదృష్టం ఇక మాకు లేదు. ఆమెతోనే ఈ కార్యక్రమం అంతమైంది. రేపు కుక్క పిల్లలు అనే విషయాన్ని గురించి